ఇక్కడ చూద్దాం. నో ఎక్స్టెన్షన్. రిటైర్ అయిన వారికి తేల్చి చెప్పిన సిఏ శాంతికుమార్కి రేవంత్ ఆదేశాలు. కంటిన్యూ కోసం పైరులకు తావివద్దు, హెచ్ఓడీలు ఆ ఫైల్ సర్క్యులేట్ చేయొద్దు, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని ట్రైన్ చేయాలి అంటూ చూస్తా ఉన్నాం. ఇది నిజంగా ఈ విషయంలో మాత్రం సర్కార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 6,000 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్వాసన పలుకుతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగి సర్వీస్ కంటిన్యూ అయిందనుకోండి, ఫర్ సపోజ్ చెప్తాను, రిటైర్డ్ ఎంప్లాయీ ఒక సీనియర్ ఎంప్లాయీ అనుకో, ఎవరైనా సరే మినిమం ఆయన శాలరీ స్వీప్, ఒక చిన్న జూనియర్ అసిస్టెంట్ అనుకో, ఆయన సీనియర్ అసిస్టెంట్ అట్లా ఏదో ఒక స్థాయికి వెళ్తాడు, ఆయన శాలరీ 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఉంటుంది. ఓకే, ఇట్లా 6,000 మందికి గత ప్రభుత్వంలో 6,000 మందికి పైగా ఇట్లా రిటైర్డ్ ఉద్యోగంలో కొనసాగించిండు కేసీఆర్. ఇప్పుడు 6,000 మందికి దాదాపు మినిమం 2 లక్షలు, మ్యాక్సిమం 3 లక్షల వరకు వస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 6,000 మందిని కనుక తీసేసినట్లయితే ఒక కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఏది మన గ్రూప్ 2 ద్వారానో, గ్రూప్ 3 ద్వారానో, గ్రూప్ 4 ద్వారానో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫర్ సపోజ్ వాళ్ళ శాలరీ 30,000 నుంచి 50,000 రూపాయలు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 30,000 ఉంటూ ఒక ఎంప్లాయీకి, రిటైర్డ్ ఎంప్లాయీకి 2 లక్షల శాలరీ వచ్చిందికో, 30,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. సో ఇందులో ఒక ఎంప్లాయీకి ఎంతమంది అండి, 7గురిని రిక్రూట్ చేయొచ్చు. 7గురిని రిక్రూట్ చేయొచ్చు అంటే 6,000 మంది అంటే ఎంతమందిని మనం రిక్రూట్ చేయొచ్చు? 6,000 ఇంటూ 7, 5 వేసుకోండి, 30,000 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ 6,000 మందికి 6,000 మంది తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఎంత ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం మిగులుతుంది? 2 లక్షల నుంచి 3 లక్షలు ఇచ్చే రిటైర్డ్ ఉద్యోగులకేమో అన్ని అలవెన్స్లు గిలవెన్స్లు అన్నీ ఉంటాయి. వీళ్ళకేమో ఈ బడ్జెట్ 6,000 ఇంటూ 2 లక్షల బడ్జెట్ తీసుకోండి. ఓకే, అదేవిధంగా 6,000 ఇంటూ 30,000 తీసుకోండి. ఎంత బడ్జెట్ మిగులుతుంది, ఎంత ఆదాయం మిగులుతుంది ప్రభుత్వానికి? ఇది కేసీఆర్ చేసినటువంటి దిక్కుమాలినతనం. ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా అందరు తీసేస్తే కనుక చాలా మందికి ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనివల్ల 6,000 కుటుంబాలు బాగుపడతాయి. ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులకు ఏముండదండి, వాళ్ళకు పెన్షన్లు వస్తాయి, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ బాగుపడి ఉంటారు. మరి కొత్తగా పాపం యంగ్ జనరేషన్ బాగుపడాలి కదా, వీళ్ళే చేస్తారా? వీళ్ళ వల్లే రాష్ట్ర అభివృద్ధి అవుతుందా? వీళ్ళే ప్రణాళికలు సిద్ధం చేస్తారా? కాదు కదా, వీళ్ళు కూడా ట్రైన్ అవుతారు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అలా చేసే గవర్నమెంట్ జాబ్ అంటే చేసే పీకులు అని ఏముండదు. అంత ఉన్న సిస్టమ్నే జాయిన్ అయిపోతే దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు తప్ప ఏముండదు అలా. సో ఇది పరిస్థితి అండి. నెక్స్ట్ చూడండి, ఎప్పుడో పదవి విరమణ చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా మళ్ళీ రిక్రూట్ అయిన అందరినీ పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు అన్ని శాఖలు కూడా సర్క్యులర్ జారీ అయిందట. సో హెచ్ఓడీలకు కానీ, సిఏ శాంతికుమార్కి కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా ఈ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల చాలామంది ఉద్యోగులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పి త్వరలో ఈ ఖాళీలను ఏర్పడిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఒక రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మరో 79 మందికి ఉద్వాసన. ఎక్స్టెన్షన్ రద్దుతో రిటైర్డ్ ఉద్యోగులు ఇంటికే 79 మందిని రిటైర్మెంట్ చేసిన సర్కారు ఉత్తర్వులు అంటూ చూస్తున్నాం. నిజంగా ఇది మంచి పరిణామం. దీన్ని చాలా మంది కూడా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు ప్రభుత్వం మీద. ఇది అట్లా చేయొద్దు అని చెప్పేసి నేను కోరుతాను. నిరుద్యోగులు ఈ విషయంలో కొంచెం ప్రభుత్వానికి కొంత ప్రెషరైజ్ చేయాల్సిన అవసరం ఉంది, మద్దతు కూడా తెలపాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం.